స్పీడ్గా తీశారు. వెరీ నైస్. నాకన్నా కూడా అన్ని ఫైల్స్కి వాడచ్చు. కానీ సాలిడ్ ఫైల్స్కి మనం ముఖ్యంగా వాటర్ వాడతాం. ఎందుకంటే మనకి వాటర్ ఫ్రీలీ అవైలబుల్. CO2 కానీ DCP కానీ వీటికి ఫిల్లింగ్ కాస్ట్ ఉంటుంది కాబట్టి. అలాగే ఎలక్ట్రికల్ ఫైల్స్ మన చుట్టూ చూస్తున్నాం కదా. సో NCC 1లో కానీ స్విచ్ గేర్ రూమ్స్లో అక్కడ మాత్రం కంపల్సరీ CO2 DCP మాత్రమే వాడాలి. ఎలక్ట్రికల్ ఫైర్కి వాటర్ వాడకూడదు, ఫోమ్ వాడకూడదు. ఓకేనా? ఓన్లీ CO2 DCP వాడాలి. సో మనం ఫైర్కి ఫస్ట్ కొంచెం దూరంగా ఉన్నప్పుడే మనం టార్గెట్ చేయాలి. టార్గెట్ చేశాక స్వీప్ చేయాలి. స్వీప్ ఫ్రమ్ సైడ్ టు సైడ్. అప్పుడు మనకి ఫైర్ కంప్లీట్గా ఆరిపోతుంది. అలాగే ట్రాన్స్ఫార్మర్స్ ఫైర్ అయినప్పుడు మనం ఏం చేస్తాము, CO2 DCP క్వాలిటీ సరిపోదు కాబట్టి సప్లై ఐసోలేట్ చేసి మనకి 510 ద్వారా మనం ఫైర్ని ఆపుకుంటాం. సప్లై ఐసోలేట్ చేస్తేనే మనం వాటర్ వాడాలి. అందరూ గుర్తుపెట్టుకోండి. సో అందరూ మీ వెహికల్స్ని పార్కింగ్ షెడ్స్లో మాత్రమే పార్క్ చేయాలి. ఎక్విప్మెంట్స్ దగ్గర అసలు పార్క్ చేయడానికి ఉండదండి. ఎందుకంటే మీ పెట్రోల్ చాలా ఫ్లేమబుల్ కాబట్టి ఎక్విప్మెంట్స్కి డ్యామేజ్ అయ్యే అవకాశం. షెడ్లో మాత్రమే మీ వెహికల్స్ని పార్క్ చేసుకోవాలి. ఎక్కడైనా ఫైర్ అయ్యి ఎక్స్టింగ్విషర్ మీరు వాడిన తర్వాత ఇమీడియట్గా సేఫ్టీ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి. మీరు వాడేసిన తర్వాత మళ్ళీ అదే లొకేషన్లో ఫైర్ అయినప్పుడు మళ్ళీ మీకు ఉపయోగించడానికి ఎక్స్టింగ్విషర్ ఉండదు. కాబట్టి ఎప్పుడైతే ఉపయోగిస్తారో వెంటనే మీ కంట్రోల్ ఆఫీసర్కి చెప్పాలి. అలాగే సేఫ్టీ వాళ్ళకి కూడా ఇన్ఫార్మ్ చేయాలి.
ఇంకా మెటీరియల్ లాస్ నాకు ఆ మెటీరియల్ లాస్ కంటే మనకు యూనిట్ పోతుంది. ఈ కేబుల్ గ్యాలరీ కనుక పోయింది అనుకోండి, ఏ యూనిట్ అయినా ఆపుకోవాల్సిందే. మనకు ఆ లాస్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దయచేసి రన్నింగ్ ఎక్విప్మెంట్ మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. స్టోరేజ్ సెట్లో పెట్టుకోండి, లేకపోతే కొంచెం దూరం ఉన్నా పర్లేదు. కానీ అలా కేబుల్ గ్యాలరీలో చాలా సామాన్లు పెట్టారు. సాధ్యమైనంత వరకు అర్థం చేసుకొని దాన్ని తీస్తే బాగుంటుంది. మీరు చాలా మంచిగా నిర్ణయం చేసినట్టు ఉంటారు. భావిస్తాను. ఈ మాక్ డ్రిల్ని ఉద్దేశించి మన ఎలక్ట్రికల్ డి శ్రీనివాస్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ గుడ్ మార్నింగ్. ఈ మాక్ డ్రిల్ అనేది చాలా ఉపయోగకరమైనది. అందరికీ ఏంటంటే అందరికీ అన్నీ తెలుస్తాయి, కానీ సరైన సమయంలో సరిగ్గా స్పందించడం అనేది మనం మిస్ అవుతుంటాం. కాబట్టి అది ఎన్నిసార్లు విన్నా ఎన్నిసార్లు చూసినా మళ్ళీ ఇంకే తప్పు అయితే ఉండదు. ఎందుకంటే ఫైర్ ఏ సమయంలో వస్తుంది, ఎవరు ఉన్నప్పుడు వస్తుంది అనేది ఎవరికి తెలియదు. కాబట్టి ప్రతి వాళ్ళు, అది క్యాడర్తో సంబంధం లేదు, ప్లేస్తో సంబంధం లేదు. కాబట్టి అందరికీ ఇది చాలా అవసరం. మనం ఏం చేస్తుంటామంటే అంబులెన్స్ కానీ ఫైర్ ఇంజిన్ కానీ ఈ ఫైర్ని కానీ నెగ్లెక్ట్ చేస్తుంటాం సహజంగా. ఎందుకంటే ఇది ఎప్పుడూ వస్తుంది, ఆ టైంలో నేనే ఉంటాను, అక్కడ నేను ఉన్నాను కదా, ఇలాంటి సహజమైనటువంటి భావాలు మనకి వస్తుంటాయి. కానీ అది ఎప్పుడు ఎవరు ఎక్కడ ఉంటామో ఎవరికి తెలియదు. కాబట్టి ఏంటంటే ప్రతి వాళ్ళు ఆ ఫైర్ అండ్ సేఫ్టీ వాళ్ళు చెప్పినట్టుగా ఫాలో అవటం అనేది 100% కరెక్టు. తర్వాత ఏది ఫైర్ ఎక్కడ ఉపయోగించాలనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇందాక ఈ సేఫ్టీ వాళ్ళు చెప్పినట్టు ఎలక్ట్రికల్ ఫైర్ దగ్గర మనం వాటర్ కొట్టకూడదు, ఎప్పుడు కొట్టాలి ఎప్పుడు కొట్టకూడదు అనేది. సో ఇప్పుడు మనకి CO2 అనేది ఎలక్ట్రికల్ ఫైర్ కూడా కొట్టవచ్చు. కానీ మనం ఏంటంటే ఆ ఎక్విప్మెంట్ సపోజ్ ఎలక్ట్రికల్ దగ్గర వచ్చినప్పుడు, మనం ఎలక్ట్రికల్ ఏరియాలో ఎక్కువ పనిచేస్తున్నాం కాబట్టి ఫస్ట్ మనకు ఆ ఎక్విప్మెంట్ది సప్లై ఐసోలేట్ అయిందా లేదా ఇంకొకళ్ళు కనుక్కుంటూ ఈ ఫైర్ CO2 ఆఫ్ చేయండి. ఎస్పెషల్లీ మేడం చెప్పినట్టు ట్రాన్స్ఫార్మర్ ఏరియాలో ఏంటంటే క్వాంటమ్ ఆఫ్ వాటర్ ఎక్కువ అవసరం అవుతుంది, క్వాంటమ్ ఆఫ్ ఫైర్ క్వెంచింగ్ ఎక్విప్మెంట్ కానీ అవసరం అవుతుంది. కానీ అలాంటప్పుడు ఇవన్నీ మనం పెట్టిన ఆగదు. సో ఓన్లీ వాటర్ ఈజ్ రిసోర్స్, కరెక్ట్ యూజబుల్ రిసోర్స్. అలాంటప్పుడు ఏంటంటే ట్రాన్స్ఫార్మర్ ఫైర్ అవుతుంది కదా అని వాటర్ కొట్టే ముందు ఆ ట్రాన్స్ఫార్మర్కి వచ్చే సప్లై ఆఫ్ అయిందో లేదో ఎన్ష్యూర్ చేసుకోవాలి, లేకపోతే చాలా డేంజర్. సో మనం ఎలక్ట్రికల్ ఏరియాలో పనిచేస్తున్నాం కాబట్టి ఈ ఎలక్ట్రికల్ ఏరియాలో ఫైర్ వస్తే ఎలాగా ఆపాలి అనేది, లేదా మనకు చేతన ఉన్నప్పుడు కనీసం అంబులెన్స్ కానీ ఫైర్ ఇంజిన్ కానీ చెప్పే అనేది మినిమం నాలెడ్జ్ ఆ ఫోన్ నెంబర్లో మనం సేవ్ చేస్తుంటే చాలా మంచిది. ఇంకొకటి ఏంటంటే మనం నార్మల్గా ఏదైనా హెల్మెట్ పెట్టుకోలేదు ఏంటి, షూ వేసుకోలేదు అంటే నాకు అది షూ ఇవ్వలేదు, హెల్మెట్ ఇవ్వలేదు అనేది నార్మల్గా చెప్పే అందరూ తప్పు. కాలు మంది తల మంది. అది పాడైన తర్వాత వాళ్ళు ఇవ్వలేదంటే ఏమవుతుంది, ఏమవ్వదు, అవునా కాదా? ఇప్పుడు డిపార్ట్మెంట్ ప్రొసీజర్లో ఒక్కోసారి హెల్మెట్ రావడం లేట్ అవుతుంది. ఏంటి, మన కాలే మన తల, అదొకటి మాత్రం గుర్తుంచుకోండి. మనం పక్కన వాళ్ళు వంక పెట్టే ముందు మనం ఫాలో అవుతున్నామా లేదా అనేది ఒకటి. తర్వాత ఇందాక డీ గారు చెప్పినట్టు కేబుల్ గ్యాలరీలో సామాన్లు అని అన్నారు. ఇంతకుముందు చాలా ఉండేది సార్. ఇక్కడ ఏంటంటే కన్స్ట్రక్షన్ టైంలో మనకి స్టోరేజ్ షెడ్యూల్ లేక చాలా పెట్టాము. మనకి స్టోరేజ్ షెడ్ సిఈ గారి వల్ల మనకి స్టోరేజ్ షెడ్యూల్ కట్టారు. వెనక 90% మెటీరియల్ అంతా షిఫ్ట్ చేయడం జరిగింది. అప్పుడు ఫోటోలు, మీరు ఇప్పుడు ఫోటోలు చూసినట్టయితే చాలా తెలుస్తాయి. అలాగే ఇప్పుడు ఆ స్టోరేజ్ షెడ్లో మేము ఉంచినవి కూడా ఓన్లీ కేబుల్స్ ఉంచాము. ఇంకా ఐరన్ ఉన్నాయి, అవి కూడా తీసేసాము. ఇంకేదన్నా లెఫ్ట్ ఓవర్ 5% ఉంటే రిమైనింగ్ షెడ్ రెడీ అయిన తర్వాత మేము షిఫ్ట్ చేస్తాము. వీఆర్ ఎన్ష్యూరింగ్ ఫ్రమ్ అవర్ ఎండ్. సో మనకి కొన్ని కారణాల వల్ల మేము చేయలేక మిగతా అన్నీ చేస్తున్నాము ఇన్ ద ప్రాసెస్. ఇప్పుడు మీకు 95% అంతా షిఫ్టెడ్ ఆల్రెడీ టు ది కన్సర్న్డ్ షెడ్స్. సో ఈరోజు ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి సేఫ్టీ వింగ్కు మా MCC1 ఎలక్ట్రికల్ అండ్ జనరల్ డివిజన్ తరఫున మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఇంతటితో ముగిస్తున్నాను.